ముఖ్యంగా వ్రతం ఆచరించే వాళ్ళకి ఉండాల్సిన నియమాలు ఏంటండి? నియమాలంటే ముఖ్యంగా స్నానం చేస్తున్నారు, తలంటు స్నానం చేయండి. అంతకుముందు కూడా చెప్పాను నేను, తల స్నానం వేరు, తలంటు స్నానం వేరు. కుంకుడుగాయలతో చేయండి చక్కగా. మీకుండే కళ్ళకు ఉండేటువంటి రోగాలు పోతాయి, తల ఉండేటువంటి మట్టి పోతుంది, మకిల పోతుంది. ముందు షాంపూ ఇట్లా రుద్దగానే కొద్దిగా నొరగ వస్తుంది, నీళ్ళు పోసుకుంటే అయిపోయింది అనుకుంటున్నాం. అవునా? అయితే కుంకుడుగాయలైతే నుదుళ్ళ వరకు వెళ్తుందిగా, కేశ సంపద పెరుగుతుందిగా. ఆడవాళ్ళకి ముఖ్యమైనది ఏంటి అంటే కేశాలే. అవునా? ఇప్పుడు అవి లేక మగవాళ్ళకి పెళ్ళిళ్ళు ఎంతమందికి ఆగిపోతున్నాయో, బట్టతలు వచ్చేసిందే. సో కాబట్టి తలంటు స్నానం చేయటం అనేది, అది ప్రొద్దున్నే 4 గంటలకల్లా నిద్ర లేచి స్నానం చేయాలి. సూర్యోదయం అయ్యే సమయానికల్లా వీళ్ళు స్నానం చేసి శుద్ధిగా ఉండాలి. ముఖ్యంగా తల స్నానం చేసి చక్కగా ఉతికిన బట్టలు కట్టుకొని. ఇంకోటి కూడా చెప్తాను, దరిద్రమైనటువంటి నైటీలు వేసుకొని పనులు చేసుకుంటానంటే మాత్రం చెప్తున్నా అస్సలు బాగుండదు, అది కరెక్ట్ కాదు. కంఫర్ట్ వేరు, మనం ఉండాల్సిన ధర్మం వేరు. అరే ఇంకా పిల్లాడి ముక్కు తుడిచినా అదే నైటి, వంటలు చేసినప్పుడు తుడుచుకోవడానికి అదే నైటి, రాత్రిపూట పడుకోవడానికి అదే నైటి, పొద్దున్న లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత అదే నైటి, మధ్యాహ్నం భోజనం చేసినా అదే నైటి, టీవీ చూసినా అదే నైటి. నైటీకి డేట్కి అసలు తేడా లేదా? ఇంకా ఏమి నైటీ అంటే రాత్రిపూట వేసుకునేవనేగా వాటి అర్థం కూడా. అవునా? అలాంటిది ఆ పొద్దునే స్నానం చేసేసి నైటీ వేసుకుని దాంతో పనులు చేసుకుంటూ కూర్చుంటారు. అక్కడే సగం లక్ష్మి బయట వెళ్ళిపోతుంది, గ్యారంటీ, పక్కా చెప్తున్నా. వాళ్ళు వ్రతానికి అంటే ఇప్పుడు పొద్దున్న స్నానం చేస్తారు కదా నాన్న, స్నానం చేసిన తర్వాత ముందు చక్కగా కాళ్ళకి పసుపు పూసుకున్న తర్వాత చక్కగా బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని అమ్మవారికి ఇంట్లో మామూలు యథావిధిగా రోజువారి ఉండేటువంటి పూజ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు పండగ రోజు ఏదో కొత్త వాళ్ళు వచ్చారు కదా అని చెప్పి పాత దేవుడికి పూజ చేయకుండా ఉండకూడదు కదా. కాబట్టి నిత్య దీపారాధన ఏదైతే చేసుకోవాలో అది నిత్య దీపారాధన చేసుకొని పూజ చేసుకున్న తర్వాత ఆ తదుపరి ఇందాక మనం చెప్పినట్టుగా పూజా స్థలాన్ని ఆవు పెడతాలకి దాని మీద పసుపు కుంకాలతో చూర్ణాలతో ముగ్గులు పెట్టి దాని మీద ఒక పీట మీద కొత్త వస్త్రం మీద బియ్యం మధ్యలో కలశం మీద కొబ్బరికాయ, దాంట్లో పంచపల్లవాలు 5 రకాల చెట్లు కొమ్మలు, దాని మీద కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టుకొని చక్కగా అలంకరించుకొని అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేయండి. అమ్మవారికి ఏ నివేదన పెట్టినా పెట్టకపోయినా పాలు పెట్టండి, పాలు తప్పనిసరిగా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం, క్షీరసముద్రంలో పుట్టిందని చెబుతున్నాం కదా, మరి అమ్మవారికి పాలు అంటే ఇష్టమా కాదా? ఇష్టమని. పాలు అంటే చంద్రుడు, మరి ఆమెతో తోబుట్టినటువంటి వాడు ఆమె దగ్గరికి తీసుకెళ్తే ఆవిడ సంతృప్తి పడుతుందా లేదా? మీ ఇంటికి మీ అన్నయ్య మీ తమ్ముడు వస్తే మీరు సంతోషంగా ఉంటారా ఉండరా? తోబుట్టిన వాళ్ళు. ఇది కూడా అంతే. కాబట్టి పాలు నైవేద్యం పెట్టాలి, పాలు బెల్లం ఈ 2 నివేదన పెట్టవచ్చు. లేదు ఇంకా శక్తి ఉంది, చక్కగా పంచభక్ష ప్రమాణాలు మనం ఏదైతే వండుకుంటామో ప్రతి వస్తువు పళ్ళల్లో పెట్టుకొని కొద్దిగా తీసుకురావడం కాదు సుమి, మొత్తం గిన్నెలు మొత్తం తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టి నివేదన పెట్టి అందరూ ప్రసాదం స్వీకరించండి. ఇప్పుడు కొద్దిగా తీసుకొస్తాం, ఆ కొద్దిగా నివేదన అవుతుంది, మిగిలింది మామూలు అన్నమే కదా. కాబట్టి అందరికీ ప్రసాదం పెట్టాలి, అందరికీ నివేదన పెట్టిన ప్రసాదాన్నే భోజనంగా తింటే అందరికీ ఆ అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇప్పుడు ప్రసాదం ఇంత నైవేద్యం పెడతాను అన్న, 2-3 తింటే అది అయిపోయింది, మిగిలిన వాళ్ళకు కూడా నివేదన పెట్టాలి కదా. సో కాబట్టి అన్ని గిన్నెలు ఏవైతే చేసుకుంటారో చక్కగా నిండుగు నీళ్ళు తీసుకొచ్చి అమ్మవారికి నివేదన చేసిన తర్వాత హారతి చక్కగా అమ్మవారికి మంగళహారతులు ఇచ్చుకొని అప్పుడు ముత్తైదులకు ఇచ్చుకోవడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంది.